హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా రాజకాంత బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి. నేను ఈరోజు ఎక్కడున్నానో తెలుసా? నేను ఒక టెంపుల్లో ఉన్నానండి. ఇది అమ్మవారి టెంపుల్ అండి. ఒక అమ్మవారు కాదండి, ఇద్దరు అమ్మవార్లు అయితే ఇక్కడ కొలువై ఉంటారు. అంతేకాదండి, ఇది స్వయంభూ టెంపుల్. శ్రీ కనకదుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీదేవి ఆలయం. ఈ దేవాలయం ఎక్కడ ఉందంటే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఇందిరానగర్ అనే గ్రామంలో ఉంది. ఈ గుడి గురించి వివరాలన్నీ నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతం గుడి ఎలా ఉందో చూద్దాము. గుడి చుట్టూ ఎటు చూసినా పచ్చని చెట్లు, చాలా ప్రశాంతంగా ఉంది. గుడికి ఎదురుగా హోమగుండము, దానికి ముందు చాలా పెద్ద మహంకాళి అమ్మవారి ప్రతిమ అయితే ఉంది. అమ్మవారి ప్రతిమ మహాశివుడి గుండెల పైన అమ్మవారు కాలు పెట్టి నిలబడిన పెద్ద భారీ విగ్రహం అయితే కనబడుతుంది. ఈ విగ్రహము ఉగ్ర రూపంలో ఉంటుంది. ఈ విగ్రహం క్రింద భాగంలో అమ్మవారు శాంతంగా కూర్చున్న విగ్రహం అయితే కనబడుతుంది. అమ్మవారికి దగ్గరలోనే కాలభైరవ స్వామి అయితే ఉన్నాడు. కాలభైరవ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక్కడ హోమగుండం దగ్గర పడుకున్న కుక్క ఉంది చూడండి. అది గుడి లోపలికి వస్తుంది పోతుంది. కానీ కొత్తగా వచ్చిన భక్తులు ఆ కుక్కను బయటికి పంపించాలని చూశారు. కానీ ఆ కుక్క గుడికి సంబంధించిందే అని అక్కడున్న వాళ్ళు చెప్పారు. అంటే ఇక్కడ కాలభైరవ స్వామి కూడా ఉన్నాడు కదా, కాలభైరవ స్వామి వాహనం కుక్క కదా, అందుకే ఆ కుక్క అక్కడ ఉందని నాకు అనిపించింది. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, క్లియర్గా కనపడుతుంది. పరమశివుడు కింద పడిపోయి ఉంటే అమ్మవారు పరమశివుని గుండెల పైన కాలు పెట్టి నిలబడ్డ దృశ్యం అయితే మీరు చూస్తున్నారు కదా. నాకైతే దీనికి సంబంధించిన స్టోరీ అయితే తెలియదు. నేను కూడా ఇలాంటి దృశ్యం చూడడం ఫస్ట్ టైం. అమ్మవారు శంకుచక్రము, గదాశూలము, విల్లు, ఖడ్గము, ఆయుధాలతో పాటు ఒక చేతిలో నరికిన తల, ఆ తల క్రింద చేతిలో రక్తము పడుతున్న ప్లేటు కనబడుతుంది. అమ్మవారికి పక్కన కాలభైరవ స్వామి అయితే ఉన్నాడు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము గుడి లోపలికి వెళ్దాము. టెంపుల్లో సీలింగ్కు కూడా అమ్మవారి రూపాన్ని చిత్రించారు. అమ్మవారికి ఎదురుగా సింహం ప్రతిమ అయితే కనబడుతుంది మనకి. శివాలయంలో నందీశ్వరుడు ఎలాగో ఇక్కడ ఈ అమ్మవార్లకు ఎదురుగా సింహం కూడా ఉంది. పూజారి గారు అయితే అమ్మవార్లకు పూజలు చేస్తున్నారు. కొంతమంది భక్తులైతే అమ్మవార్లకు స్పెషల్ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయం గోడల పైన ఈ పూజారి గారు నిర్వహించిన సేవా కార్యక్రమాలు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బావిలాగా ఉంది కదా, అమ్మవారు భూగర్భంలో పడుకున్న ఫోజులో అయితే ఉంది. నేను లోపలికి వెళ్దాం అనుకున్నాను, అంతలోనే పూజారి గారు పూజలను నిర్వహిస్తున్నారని బయటకు వచ్చేసాను. కొద్ది రోజుల ముందు దాకా ఇక్కడ భూమిలో నుంచి నీరు ఊటలాగా వచ్చేదంట. ఆ వాటరు తాగినా, స్నానాలు చేసినా మన శరీరంలో ఏమైనా జబ్బులుంటే ఈ వాటర్ తాగడంతో ఆ జబ్బులన్నీ పోయేవంట. ఎవరు పడితే వాళ్ళు ఆ వాటర్ కొరకు కిందికి దిగుతున్నారని ఆ వాటర్ వచ్చే దారను మూసివేశారంట. నేను లోపలికి వెళ్ళి తర్వాత చూపిస్తాను. ఈ ఆలయంలో ఎక్కడ చూసినా అమ్మవారి రూపాలే కనిపిస్తున్నాయి. ఈ అమ్మవార్ల పైన అపార నమ్మకంతో భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. చాలామంది భక్తులు ఇక్కడ నుండే కాకుండా వేరే స్టేట్స్ నుండి కూడా వస్తున్నారు. అమ్మవారు భూగర్భంలో ఉన్న దారి అయితే ఇదండి. ఇక్కడ గర్భగుడిలో అమ్మవార్లకిద్దరికి పూజారి గారు పూజలు నిర్వహిస్తున్నారు. పైన కనకదుర్గమ్మ తల్లి, కింద మహాకాళి అమ్మవారు అయితే దర్శనమిస్తారు. చాలామంది భక్తులు అమ్మవారి పైన నమ్మకంతో ఇక్కడికి చాలా దూరం నుండి కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ మహంకాళి అమ్మవారు స్వయంభుగా ఎలా వెలిశారు, కనకదుర్గమ్మ తల్లిని ఎలా ప్రతిష్ఠించారన్నది మీకు ఇప్పుడు ఇక్కడి స్థల పురాణం గురించి నేను తెలుసుకున్న దాన్ని బట్టి, చదివిన దాన్ని బట్టి మీకు చెబుతాను. పూర్వము దాదాపు 100 సంవత్సరాల క్రితము గిరిజనులు వారి ఆరాధ్య దైవంగా అమ్మవారిని పూజించేవారు. కాలక్రమంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల
అమ్మవారు భూగర్భంలో నిక్షిప్తమైపోయినారు. ఆయనను భక్తులందరూ అక్కడికి వచ్చి అమ్మవారిని పూజించేవారు. అమ్మవారిని తలచినంతనే భక్తుల కష్టాలు కడతేరేవి. తర్వాత లేతనగూడెం గ్రామం చుట్టూ నీరు చేరడంతో అక్కడి జనాలు పునరావాసానికి వెళ్ళడం జరిగింది. అయితే అమ్మవారికి పునర్వైభవము పొందాలని సంకల్పించినట్టుగా ఆ గ్రామము ఇందిరానగర్గా వెలిసింది. బాలుడు భగవంతుడు ఒకటేనన్నట్టుగా ఒక చిన్న బాలుడైన మోర్లే వినోద్ అనే బాలుడి శరీరంలోకి అమ్మ ఆవాహనమైంది. అతని కలలో కనిపించి నేను ఈ గ్రామం సమీపంలో గల పుట్టలో ఉన్నాను, నాకు దేవాలయం నిర్మించి నన్ను పూజించు, నేను నీ శరీరంలో కొలువై వచ్చే భక్తులను ఆయురారోగ్యాలతో కాపాడి శిశు పశు పాడి పంటలను కాపాడుతానని, దుష్టులను దుష్ట శక్తులను సంహరిస్తానని, సమీపంలో గల రహదారిపై జరిగే ప్రమాదాలను నివారిస్తానని చెప్పింది. అప్పుడు వినోద్ గారు పుట్టలో కోటి సూర్యకాంతుల ప్రకాశంగా విరజిల్లుతున్న అమ్మవారిని చైత్ర పౌర్ణమి రోజు బయటకు తీశారు. స్వయంభూ శ్రీ మహంకాళి మాత. అప్పటి నుండి ఆ ప్రాంతమంతా పాడి పంటలతో సస్యశ్యామలమైంది. రోడ్డుపై జరిగే ప్రమాదాలు కూడా తగ్గాయి. చాందా మహంకాళి తర్వాత అంతటి మహిమాన్వితమైన అమ్మవారు వెలియడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. 2/5/2016 రోజు అమ్మవారి ఆజ్ఞానుసారంగా శ్రీ 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 స్వయంభూ మహంకాళీదేవి సింహవాహనము రోహితులు ప్రాణప్రతిష్ఠ చేసి ప్రతిష్ఠించారు. తరువాత తెలంగాణ ప్రాంతంలోనే ఎత్తైన 21 అడుగుల అమ్మవారి విగ్రహము మరియు అమ్మవారు వెలిసిన పుట్టపైనే 5 శిరస్సుల నాగ దేవత విగ్రహమును ప్రతిష్ఠించారు. మరియు భూగర్భ గుహలో చాంద మహంకాళి శయన మండపం నిర్మించి ఆవిష్కరించడం జరిగింది. ఈ ఆలయంలో చైత్ర పౌర్ణమి రోజు దానికి మరుసటి రోజు కూడా బోనాల జాతర నిర్వహిస్తారు. బోనాల రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాన్, అలాగే గోధుమ పిండి దీపాలు, పూర్ణం బూరెలు, అలాగే మేకలు కోళ్ళు కోసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. భక్తులందరూ వారి కోరికలను అమ్మవారి దగ్గర మొక్కుకొని ముడుపులు కట్టి అమ్మవారు వెలిసిన పుట్ట వద్ద కడతారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు పడుకొని ఎంత అందంగా కనబడుతున్నారు. అమ్మవారు గాజులు మోచేయి వరకు వేసుకున్నారు. చాలా అందమైన దుస్తుల్లో అమ్మవారు దగదగ మెరిచిపోతున్నారు. ఇక్కడే ఫ్రెండ్స్ నీళ్ళది ఊట ఉండేదంట. అందులో నుంచి వాటర్ అయితే వచ్చేవి. అవి త్రాగితే ఆరోగ్యాలు బాగుంటాయని అంటారు. ఇక్కడ చూడండి, భక్తులు తమ కోరికలను ముడుపుల రూపంలో కట్టారు. పక్కనే చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద నాగదేవత ఉందో. 5 పడగల నాగదేవత మహంకాళి అమ్మవారు ఇక్కడ ఈ పుట్టలోనే వెలిశారు. చిన్నప్పుడు ఎవరి కలలోనైతే అమ్మవారు వచ్చి చెప్పారో అతనే ఇప్పుడు పూజారిగా ఉంటున్నాడు. అతను మోర్లే వినోదు, కానీ అమ్మవారు అతనిపై ఆవహిస్తారు కాబట్టి అతనిని అందరూ దేవర వినోద అని పిలుస్తారు. పూజారి గారి ఒంటిపైకి అమ్మవారు వచ్చి భక్తుల కోరికలను బాధలను తీరుస్తారు. జనాలు ఎక్కువగా మంగళ గురు ఆదివారాలు అయితే చాలా జనాలు వస్తారు. ఇక్కడ ప్రతి సండే అన్నప్రసాదాలు నిర్వహిస్తారు. అంతేకాదండి, స్పెషల్ డేస్లో అలాగే బోనాల టైంలో కూడా అన్నప్రసాదాలు భోజనాలు నిర్వహిస్తారు. అమ్మవారిని నమ్మిన వారికి అయితే ఎలాంటి బాధలు ఉండవు. మీకు కనుక నమ్మకం ఉంటే ఒకసారి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, దయచేసి అందరూ నా ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోతున్నారు.
చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక విషయము చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారి గుహ పైన బావిలాగా ఉంది కదా, దానిపైన కాయిన్ నిలబెట్టి భక్తులందరూ తమ కోరికలను చెప్తున్నారు. కాయిన్ నిలబడితే కోరిక తీరినట్టు ఇక్కడ నమ్మకము.